హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే విప్రో అనేది టాప్ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోము, కాంట్రాక్ట్ బేసు, పార్ట్ టైం జాబ్స్, ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి విప్రో నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. క్వాలిటీ అష్యూరెన్స్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు హెచ్ఆర్ వచ్చేసరికి రాధా అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ హైలైట్స్: ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ అనలైసిస్ అండ్ డాక్యుమెంట్ వ్యాలిడేషన్. అంటే మీకు ఏముండాలంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ అనలైజ్ అండ్ డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేసే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా పర్ఫామ్ క్వాలిటీ అనాలిసిస్ అంటే ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎంత క్లియర్గా ఉన్నాయనేది కూడా మీరు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అండ్ ఎడిటింగ్ టాస్క్ అంటే ఏమన్నా వాటిలలో ఎర్రర్స్ ఉంటే వాటిని అయితే క్లియర్ చేయాలన్నమాట. ఇంకా 0 నుంచి 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే 20 వేకెన్సీస్ మనకు నోటిఫికేషన్లో అయితే 20 అని ఇచ్చాడు. కాకపోతే కింద ఇంకా ముందుకెళ్తే నోటిఫికేషన్లో మీ యొక్క అప్లికేషన్స్ అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో వాటిని బట్టి అయితే మనకు జాబ్ వేకెన్సీస్ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారనమాట. ఇంకపోతే లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్లోనే అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నాట్ డిస్క్లోజ్డ్ అంటే శాలరీ వచ్చేసరికి మనకు మెన్షన్ చేయలేదన్నమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్డ్, మీ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి అయితే శాలరీ అయితే మెన్షన్ చేశాడు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషను, క్వాలిటీ చెక్, డాక్యుమెంట్ రివ్యూ, క్వాలిటీ అష్యూరెన్స్, కంప్యూటర్ స్కిల్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫై చేసే నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటివన్నీ అయితే ఉండాలన్నమాట. ఇంకా గుడ్ టు హ్యావ్ స్కిల్స్ దాంతోపాటు మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ఆడిట్ డాక్యుమెంటేషను, ఐఈఎల్టిఎస్, వర్బల్ కమ్యూనికేషన్స్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, ఎడిటింగు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మంచిగా అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ మిగతాయి ఆప్షనల్ అనమాట. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే జాబ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మీరు వాట్ యూ విల్ డూ ఆల్రెడీ అన్నీ క్లియర్గా పైన ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా ఏమన్నా కొన్ని ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకపోతే షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఫస్టే చెప్పాను కదా, ఇంగ్లీష్లో మాత్రం మంచి స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ అనాలిసిస్ అండ్ డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అండ్ ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ తెలిసి ఉండాలి. దాంతోపాటు క్వాలిటీ అనాలిసిస్ అంటే మీకు పొరపాటున తెలియదు ఏది ఎడిటింగ్ ఇలాంటి వాళ్ళైతే ఫస్ట్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. మీకు ట్రైనింగ్ ఇచ్చి క్లియర్గా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా దాంతోపాటు ఫిక్స్డ్ నైట్ షిఫ్ట్ వర్కింగ్ వచ్చేసరికి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయన్నమాట. మీరైతే ఇవి చూసుకోవాలన్నమాట. మీకు ఎలాంటి కంఫర్ట్ లేదంటే నైట్ షిఫ్ట్లకి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయినా సరిపోతుంది అనమాట. మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్ విప్రో కంపెనీ జాబ్స్ వదిలిందంటే చాలా రేర్. అందుకని ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. వర్కింగ్ డేస్ వచ్చేసరికి 5 days ఇన్ వీక్ విత్ 2 days వీక్ ఆఫ్ అంటే 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది, 2 అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఇంటర్మీడియట్
ఏది బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏది గ్రాడ్యుయేట్లు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మాత్రం ఇవి నాట్ ఎలిజిబుల్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. సో ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.